బాలరాజు వచ్చేసి కాలర్ పట్టుకొని వర్మ కాలర్ పట్టుకొని అడుగుతాడు, అసలు ఎందుకు నువ్వు చంపడానికి ట్రై చేసావు ఉషాని, ఎందుకు ఆ స్వీట్స్లో విషం పెట్టావు అని చెప్పి అంటే, ఓ నీకు తెలిసిందా, సో నేను ఇంకా బయటపడిపోవాలి అయితే అని చెప్పి అంటాడనమాట. నేను నీ కూతురు చిన్ని చంపడానికి కాదు ఆ విషం పెట్టింది అంటాడు. అంటే ఇంకా స్టన్ అయిపోతాడు అనమాట బాలరాజు. తర్వాత నీ బావ సత్యంబాబుని చంపడానికి కాదు పెట్టింది అంటాడు. అంటే ఇంకా స్టన్ అయిపోయి అట్లానే చూస్తుంటే, ఫస్ట్ నీ వైఫ్ కావేరిని చంపడానికే పెట్టాను ఆ విషయం అనేటప్పటికీ ఇంకా అసలు మా నోటి మాట రాదు. అంటే బాలరాజుకి అర్థమైపోతుంది తెలిసిపోయిందని చెప్పి. లేదు నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, నాకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నువ్వు రౌడీలతో గొడవ పడుతుంటే నీ కూతురు వచ్చి నానా అని చెప్పి పెద్దగా పిలిచింది, అది నేను అబ్జర్వ్ చేశాను, నేను విన్నాను. అప్పుడు కావేరి నోట్లోంచి రక్తం వస్తుంటే అప్పుడు అమ్మ అమ్మ అని పెద్ద పెద్దగా అరిసింది, నేను విన్నాను. అంటే నీ కూతురే చిన్ని అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి నాతో ఎట్లా ఆటలాడుకున్నావు, నేను వదులుతాను అనుకున్నావా, ఇప్పుడు స్టార్ట్ అయింది చూడు నీకు ఒక గేమ్ ఆడుకుంటా అనేటప్పటికీ ఇంకా కాలర్ పట్టుకొని అంటాడనమాట. బాలరాజు అంటాడు, అసలు నువ్వు ఇంతవరకు నీకు తెలీదు, నీకు తెలిసిన నా చిన్ని అంటే నాకు ప్రాణం, నువ్వు నా చిన్ని జోలికి వచ్చావంటే నీ ప్రాణం తీస్తా అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే పక్కన నాగవల్లి వచ్చేసి స్టన్ అయిపోతూ ఉంటుంది. స్టన్ అయిపోతూ ఉంటే, నిన్ను కాదు ఫస్ట్ చంపేది, నీ పెళ్ళాన్ని చంపుతా, నెక్స్ట్ నీ చిన్నిని చంపి అందరినీ చంపిన తర్వాత నీ దగ్గరికి వస్తానంటే, అసలు అంత దాకా నిన్ను బతకనిస్తాను అనుకుంటున్నావు అని చెప్పి గొడవ పడుతుంటే, నీకు వేరే ఆప్షన్ లేదు అంటే చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా బాలరాజు. ఇంకా నాగవల్లి వచ్చేసి వర్మని అంటదనమాట, బాబా ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నువ్వేం భయపడుకు, నువ్వేం టెన్షన్ పడుకు, ఏం చేయలేడు అని చెప్పి అంటాడు. ఇంకొక వైపు వచ్చేసి సత్యంబాబుతో చిన్ని ఇంకా అమ్మకి స్పృహలే రాలేదు మావయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, వస్తుందమ్మా వస్తుంది, నువ్వేం టెన్షన్ పడుకు, నువ్వేం కంగారు పడుకు అని చెప్పి అంటే, ఏమో అమ్మకి బాగాలేదు, అమ్మకి అసలు స్పృహ రాలేదు, అమ్మ నాతో మాట్లాడలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకా నర్స్ వస్తే ఒకసారి నైట్ నుంచి ఏడుస్తూనే ఉంది పాప, ఒకసారి వాళ్ళ అమ్మని చూపిస్తానంటే, సరే చూపించండి వెళ్ళంటే తీసుకెళ్తుంది లోపలికి తీసుకెళ్ళినప్పుడు అసలు స్పృహ లేకుండా అట్లా పడిపోయి ఉంటే ఇంకా చూసి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట చిన్ని. బాగా ఏడుస్తుంటే డిస్టర్బ్ చేయకుండా డాక్టర్ వస్తాడు అని చెప్పి మళ్ళీ వచ్చి నర్స్ వచ్చేసి బయటికి పంపించేస్తే వినాయకుడి విగ్రహం ఉంటే అక్కడ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అనమాట. మా అమ్మని కాపాడు, మా అమ్మని నాకు తిరిగిపో, మా అమ్మని రక్షించని చెప్పి అట్లా దండం పెట్టుకుంటూ ఉంటుంది. దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకా సత్యబాబు కూడా వచ్చి దండం పెట్టుకుంటాడు. పక్కన నర్సులు మాట్లాడుకుంటుంటారు, నిన్న నైట్ వచ్చిన ఆ అమ్మాయి బతకడం కష్టం, ఇవాళ ఈవినింగ్ వరకు చూసేసి పంపించేద్దాం అంటున్నాడు డాక్టర్ అంటే, అది ఇంకా వింటారు. పక్కన వస్తాడనమాట సత్యంబాబు ప్లస్ బాలరాజు అందరూ ఉంటారు. బాలరాజు కూడా దేవుడికి దండం పెట్టుకుంటాడు. అసలు ఆ నర్సులు అంటారనమాట, అసలు వాళ్ళ అదృష్టం లేకపోతే ఆ దేవుడే కాపాడాలి ఆ అమ్మాయిని, లేకపోతే ఆ అమ్మాయి మాత్రం బతకదు అని చెప్పి నర్సు మాట్లాడుకుంటుంటే ముగ్గురిని ఇంకా కంగారు భయపడిపోతూ ఉంటారు. భయపడిపోతూ ఇంకా ఏం చేయాలి అన్నట్టు ఏడుస్తుంటే అప్పుడు సత్యబాబు అంటాడు చిన్నితో, నువ్వేం కంగారు పడకు, వాళ్ళు డాక్టర్లు కాదు, వాళ్ళు నర్సులు వాళ్ళంతా మాట్లాడుకుంటుంటారు, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం కదా అని చెప్పి అట్లా ఓదారుస్తుంటారు. ఇంకా పక్క నుంచి బాలరాజు వచ్చేటప్పటికి పట్టుకొని నాన్న అమ్మ అని చెప్పి ఏడుస్తుంటే ఇంకా డాక్టర్లు వచ్చేటప్పటికి డాక్టర్లు అడుగుతారు, ఎట్లా ఉంది మా అమ్మకి ఎట్లా ఉంది అని చెప్పి అడిగితే, అమ్మేది అయితే సీరియస్గానే ఉంది, మా ప్రయత్నం అయితే మేము చేసాము, ఇంకా మీ అదృష్టం దేవుని దయ అని చెప్పి అనేటప్పటికి ఇంకా బాలరాజు ఆలోచిస్తుంటాడు, హాస్పిటల్ కార్నర్లో నుంచొని ఆలోచిస్తుంటే ఎదురుగా వచ్చేసి ఒక నిప్పుల గుండం దగ్గర తొక్కుతూ ఉంటారనమాట. అమ్మోరు విగ్రహం దగ్గర నిప్పుల గుండం ఉంటుంది, అక్కడ నిప్పులు తొక్కుతూ ఉంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పి వెళ్ళి అడుగుతాడు. బాలరాజు వెళ్ళి అడిగితే, ఎవరన్నా కోరిన కోరికలు తీరాలంటే ఇట్లా ఒక 9 సార్లు ప్రదక్షిణాలు చేస్తే తీరుతాయి, తప్పకుండా అనుకున్నది జరుగుతుంది అని చెప్పి అనేటప్పటికి ఇంకా బాలరాజు అనుకుంటాడు, నేను ఎట్లయినా కానీ దీన్ని చేసి కాపరిని ఎట్లయినా బతికించాలి, నేను బతికించుకుంటానని చెప్పి అంటాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, లేదు నువ్వు అసలు చిన్న వేడికి తట్టుకోలేవు, నువ్వెందుకన్నా, నువ్వు వద్దంటే చెప్పినా వినడు అనమాట, నేను చేస్తానని చెప్పి అనేటప్పటికి ఇంకా చిన్ని దగ్గరికి వెళ్తాడు. బాలరాజు ఫ్రెండ్ చిన్ని దగ్గరికి వెళ్ళి, ఇట్లా మీ నాన్న నిప్పుల గుండం తొక్కుతున్నాడు అని చెప్పేటప్పటికి చిన్ని వస్తుంది ఇంకా పరిగెత్తుకుంటూ. ఇంకా నిప్పుల గుండం అట్లా కష్టపడుతూ అట్లా నిప్పుల గుండాన్ని ఒక 9 రౌండ్లు వేసిన తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత పూజారి వచ్చి ఒక కుంకుమది ఇస్తాడనమాట. ఇస్తే ఇది తీసుకెళ్ళి ఎవరి కోసమైతే నువ్వు చేసావో వాళ్ళకి పెట్టు, నీకు మంచి జరుగుతుంది, కోరిక నెరవేరుతుంది అని చెప్పి అనేటప్పటికి ఇంక వెళ్ళి బొట్టు పెట్టడానికి హాస్పిటల్ ఐసీయూలోకి వెళ్తాడు అనమాట.
ఐసీయూ లోపలికెళ్ళి అక్కడ కావేరి నేను బతికించుకుంటాను, ఎట్లయినా నువ్వు బతుకుతావు నాకు తెలుసు అని చెప్పి ఇంకా బొట్టు పెడతాడు. బొట్టు పెట్టేటప్పటికి ఇంకా స్పృహ వస్తున్నట్టు చేతులు కదిపించడం అట్లాంటివి చేస్తుంది అనమాట. చేసేటప్పటికి ఇంకా కూతురు మాట్లాడుతుంది. అంటే చిన్ని వచ్చేసి, అమ్మ నీకోసం నానేం చేశాడా తెలుసా అని చెప్పి మాట్లాడుతుంటుంది. మాట్లాడుతుంటే అప్పుడే నర్సు వస్తుంది. నర్సు వచ్చి, లేదండి ఇక్కడ మాట్లాడకూడదు, బయటకు వెళ్ళండి, ఇప్పుడు డాక్టర్ వచ్చే టైం అయింది, మీరు పేషెంట్ని ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు, పేషెంట్ డిస్టర్బ్ చేస్తే కొంచెం డేంజర్ అవుతుంది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. మాట్లాడేటప్పటికి ఇంకా సరే అని చెప్పి వచ్చేసి సత్యం బాబు కూర్చొని ఉంటే వైఫ్ వస్తుంది. సరళ వచ్చి, ఏంటి అసలు ఇంత బాధపడుతున్నావు అంటే, నీ చెల్లెలానే బాధపడుతున్నావు అంటే, తన చెల్లెలానే ఉంటుంది, అందుకే నాకు బాధ అనిపిస్తుంది, అందుకే బాధపడుతున్నా అని చెప్పి అంటాడనమాట. ఈ క్యారేజ్ తీసుకొస్తే నా క్యారేజ్ వద్దే వద్దని అంటాడు. ఇంకా అందరూ వచ్చేసి వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు స్పృహలోకి వస్తుందా కావేరి అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. యాక్చువల్గా కావేరి స్పృహ వస్తుంది, బట్ అదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాడు.